అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపికా గౌడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్లో పార్ట్ 11 చూస్తున్నారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ వాచ్ ది ఫుల్ వీడియో అండ్ లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో. కొత్త ప్రారంభం. సంవత్సరాలు గడిచిన క్రిష్ గాథ ప్రజలు హృదయాల్లో జీవిస్తూ ఉంది. అతని గాథను వినే ఒక చిన్న అమ్మాయి అతని మార్గాన్ని అనుసరించాలనే నిర్ణయం తీసుకుంది. ఆమె చిన్న చిన్న పనులతో ప్రారంభించింది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, పేద పిల్లలకు విద్యాబోధన చేయడం. క్రిష్ ప్రారంభించిన దయా ప్రయాణం మరో తరం కొనసాగుతుంది. క్రిష్ ఒకసారి ప్రేరేపించిన దయ ఇప్పుడు ఒక గొలుసుగా మారింది. ఒకరి నుంచి మరి ఒకరికి సహాయం చేస్తూ ఈ చైతన్యంని విస్తరించింది. ప్రతి చిన్న సహాయం చర్య మరొకరిని ప్రేరేపించింది. దీని ఒక విడదీయలేని దయా పరంపరగా మారింది. ఇది ఇక కథ కాదు, జీవన విధానంగా మారింది. కథ చదివిన చాలామంది ఒకరి నుంచి మరొకరికి సహాయం చేస్తూ ఈ కథని, ఈ పుస్తకాలని క్రిష్ ఫౌండేషన్ ద్వారా చాలామందికి పంపిణీ చేస్తూ ఆ ఫౌండేషన్ పేద ప్రజల కోసం భోజనం, విద్య, వైద్య సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తుంది. క్రిష్ సందేశం భవిష్యత్తుకు చేరిన విధానం. నేటి ఆధునిక ప్రపంచంలో క్రిష్ కథ పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, ఆన్లైన్ ద్వారా కోట్లాది మంది మనుషులను చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలోని పిల్లలకు ఈ కథను పాఠ్యాంశంగా కలిపాయి. చిన్న సహాయం చర్య కూడా ఒక ప్రపంచాన్ని మార్చగలదని పిల్లలు నేర్చుకున్నారు. ఈ కథని చాలామంది పిల్లలు ఒక స్ఫూర్తిగా తీసుకోవడం, కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు. గ్లోబల్ డే ఆఫ్ కైండ్నెస్. క్రిష్ గౌరవార్థం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డే ఆఫ్ కైండ్నెస్ని ప్రారంభించబడింది. ఆ రోజు కోటాను కోట్ల మంది చిన్న పెద్ద తేడా లేకుండా తమ సామర్థ్యానికి తగ్గట్టు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దయ భాష లేదా ప్రాంత సరిహద్దులు లేవని ఈరోజు ప్రపంచానికి మరోసారి రుజువైంది. గ్రామంలో అతని జ్ఞాపకార్థం ఒక గొప్ప స్మారకం నిర్మించబడింది. ఇది కేవలం క్రిష్ గౌరవార్థమే కాదు, భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తి. అందులో ఇలా రాసి ఉంది: దయ గొప్ప సంపద. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సందర్శిస్తూ ఒక చిన్న బాలుడి వృద్ధుడికి సహాయం చేసిన రోజు నుండి మొదలైంది. ఒక చిన్న సహాయం చర్య ఊహించని విధంగా ప్రపంచాన్ని మార్చివేసింది. కానీ మార్పును తెచ్చే అసలైన నాయకులు ప్రేమ, దయ, సహాయంతో మార్పు కలిగించేవాళ్ళు. క్రిష్ పేరు పుస్తకాల్లో లేకపోవచ్చు, కానీ అతని ఆత్మ ప్రతి దయతో నిండిన హృదయంలో చిరస్థాయిగా జీవిస్తోంది. నాయకులు, యోధులు గెలుస్తారు, రాజులు సామ్రాజ్యాలను నిర్మిస్తారు, కానీ అసలైన మార్పు తేవాలి అంటే ప్రేమ, దయ, సహాయం ద్వారా ప్రపంచాన్ని మార్చేవారు. క్రిష్ కథ ముగింపు లేదు, ఎందుకంటే దయ ముగింపు ఉండదు. అది ప్రతి దయా చర్యలో జీవిస్తుంది, ప్రతి సహాయం చేసే చెయ్యి ఉంటుందని. ది ఓల్డ్ పీపుల్ సిరీస్ చూస్తున్నారు కదా, పార్ట్ 11 ఎలా అనిపించిందో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అండ్ 1 to part 11 వరకు ఎపిసోడ్స్ అన్నీ వీడియోస్లో ఉంటాయి. అండ్ పోస్ట్లో కూడా లింక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. అండ్ వైటీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.